గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీరియస్లీ మీరు ఉంటే కొంచెం యూనో నా బాల్యం నాకు ఇచ్చే ఉందో లేదో స్వర్గం అంటారు కదా, అట్లా అనిపిస్తుంది. మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటుంది. అంటే నేను కొంచెం ఇంకా చిన్నదాన్నేనండి. అదే ప్రాబ్లం ఏంటంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా చిన్నపిల్లనే ఉంది అమ్మాయి. చిన్నపిల్ల అప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటారండి. ఇందాక ప్రోగ్రామ్స్ చాలా రోజుల తర్వాత చేసాడని విజయ్ అన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇవిడేంటంటే మైక్ పట్టుకుంటే ఒకనారి 100 తుపాకులు. బట్ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి, అది ఎవరికి తెలియదు. మీరు బుల్లెట్స్ వేస్తుంటారు. ఓకే, జోక్స్ అపార్ట్, నేను చాలా అందరికీ నమస్కారం. ఆలీ గారు, మనోజ్ గారు వీళ్ళందరూ మంచి స్నేహితులు, వాళ్ళందరూ వచ్చారు. మా విజయ్, మా బ్రదర్. ఈ ఫంక్షన్కి నన్ను ప్రదీప్ పిలిచాడు. ప్రదీప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు తేజు ఫ్యాన్గా, మెగా ఫ్యాన్గా బాగా ఫ్రెండ్. కానీ నేను నీ కోసం రాలా ఫంక్షన్కి. నిజంగా నేను ఈ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరినీ విష్ చేయడానికి కారణం నాకు సుహాస్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిజ్ వర్క్. నేను నిజంగా చెప్పాలి, సుహాస్, ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ డ్రామాలో ఎరక్కొట్టేశాడు. చూడని వాళ్ళు చూడండి, మళ్ళీ అద్దరిపోతుంది. ఆ తర్వాత హిట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, కలర్ ఫోటో, సరే దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లా. ఎంత మంచి యాక్టర్ అంటే, నేను ఉప్పు కప్పురమ్మ చూశాను అమెజాన్లో. ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే, క్లైమాక్స్ అయితే అసలు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. క్లైమాక్స్లో వాళ్ళ మదర్ బెరియల్ గ్రౌండ్ దగ్గర చెట్టు పాతాడు. అక్కడ అందరూ, అమ్మ నువ్వు చెట్టు కింద నీడలో నా బర్రీ చేయమన్నావు, చెట్టు కింద బర్రీ చేయలేకపోయినమ్మా, అందుకనే నిన్ను పాతి పెట్టిన చోటే ఒక మొక్కమ్మ నాటుతున్నానని డైలాగ్ చెప్పాడు. నిజంగా హార్ట్ మూవ్ అయిందంటే, అంత మంచి యాక్టర్, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని పలికించే యాక్టర్ సుహాస్. చాలా పెద్ద స్టార్ అవుతాడు సుహాస్. ఎందుకంటే ఇందాక ఆలీ గారు, ఇందాక మోయిన్, నేను సుహాస్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పావు. మోయిన్ వెళ్ళిపోయాడా, ఉన్నాడా? మోయిన్కి సుహాస్ ఇన్స్పిరేషన్ అయితే సుహాస్కి ఆలీ గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి. 47 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఆయన. ఇంకో 10 ఏళ్ళు కొడతాడు ఈ సినిమా నుంచి మొదలుపెట్టి. ఇప్పుడే చెప్పాను, ఫాదర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఫస్ట్ టైం అనుకుంటాను ఆలీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేయడం. ఎంత బాగుందంటే, ఒకప్పుడు ధర్మవరపు గారు, ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు. చాలా గొప్ప, కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళందరితో పాటు చేస్తూ వాళ్ళందరి తర్వాత కూడా చేయడానికి రెడీ అయిపోయాడు ఆలీ గారు. ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఈ సినిమాలో. చాలా గొప్ప ఫాదర్ మళ్ళీ మనకు దొరికాడు. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ రామ్ గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి ఆయన్ని మీరు కాస్ట్ చేసినందుకు. అండ్ ఐ విష్ రతన్కి చాలామంది ఎనిమీస్ ఉండొచ్చు, కానీ రతన్ మ్యూజిక్కి ఎవరు ఉండరు. అలా కాదు, ఎనిమీస్ అంటే ఏంటంటే, మీ పాటలు ఎంత ఇష్టమో మీతో పనిచేయడం అంత కష్టమని అందరూ అనుకుంటారు. మీకు తెలుసుగా, ఇప్పటిదాకా అదే చెప్పారుగా. నేను చెప్తున్నా, నేను స్టోరీస్ కాదు, వీ ఆల్సో హ్యావ్ టు. మీరు ఎంత ఇప్పుడు స్పీచ్ ఇచ్చిన తర్వాత మేమందరం మూవ్ అయిపోయాం. ఒక వ్యక్తి, ఒక మేనేజరు తలుపు తీసి వచ్చి, రతన్ ఎవడు ఎప్పుడు తాగుతట్టు కదా, ఆస్ట్రేలియాలో ఉంటట్టు కదా అంటే, మన ముందే ఎంత చలించిపోతామో మీరు చెప్పారు. అది ఒక మనిషి లైఫ్ నుంచి ఒక టర్న్ తీసుకోవడానికి, ఒక గొప్ప టర్న్ తీసుకోవడానికి ఈ దెబ్బలే. ఎందుకంటే అన్ని రాళ్లే సార్, ఎన్ని దెబ్బలు పడ్డాయో అంత గొప్ప శిల్పం అవుతుంది అది. ఇవన్నీ మనకు దెబ్బలే. మీరు చాలా గొప్ప, మీరు రెహమాన్ గారు ఇన్స్పిరేషన్ మీకు. మీరు మళ్ళీ అంత గొప్ప పాటలు ఇస్తున్నారు. మనం అందరం లేకపోయినా మనం చేసినవి ఉంటాయిగా, మీరు ఇంకా ఎంతో కాలం చేస్తూ ఉంటారని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నో ఎనిమీస్ సార్. ఐ లవ్ మై డైరెక్టర్స్. ఎవరు నా గురించి తప్పు చెప్పినా కూడా ఐ లవ్ దెమ్. ఎవరు నా గురించి ఏదైనా చెప్పినా కూడా దే ఆర్ మేకింగ్ మీ గుడ్ అండ్ దే ఆర్ కరెక్టింగ్ మీ. ఓకే, ఇలా ఉండకూడదు రతన్, ఇలా ఉండు అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ మై డైరెక్టర్స్ ఫ్రమ్ అందాల రాక్షసి నుంచి ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరిని నేను వాళ్ళు లేకపోతే ఛాన్స్ లేకపోతే ఇప్పుడు రతన్ ఇక్కడే లేవు. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ చేయండి. ఐ విల్ అక్సెప్ట్ దట్ ఫాల్ట్ అండ్ ఐ విల్ కరెక్ట్ ఇట్. థ్యాంక్ యూ. కరెక్ట్ అయిపోయింది సార్, కరెక్ట్ అయిపోయింది. అండ్ మణికంఠన్ గారు కెమెరామెన్, గీత గోవిందం ఏరేనా, ఈ రష్మిక ఈయన ఒకేసారి స్టార్స్ అయ్యారు. గీత గోవిందం కెమెరామెన్ ఈయన. ప్లీజ్ గివ్ ఎ గ్రేట్ హ్యాండ్ టు మిస్టర్ మణికంఠన్ గారు. ఆయన ఫ్రెండ్ గురించి మాట్లాడిన తీరు, చాలా గొప్ప సినిమాలు తీయబోతున్నారు ఈయన. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ రాంబాబు గారు, లిరిసిస్ట్ రాంబాబు గారు, హర్ష, ఆల్ ద బెస్ట్.
రతన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మీ సినిమాలకి మంచి లిరిక్స్ రాసే అవకాశం మీకు వచ్చింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా బ్రహ్మకడలు ఈయన గురించి నేను చెప్పుకుంటూ పోతే 25 ఏళ్ల స్నేహం మా ఇద్దరిది. మేము ఎప్పుడు కలిసే సినిమాలు చేస్తూ ఉంటాం. అంటే చేతితో బొమ్మలు వేయటంలో ఈయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా ఉన్నారు, కానీ గ్రేట్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్. ఇలాంటి ఒక మేలు బంగారం ఇండస్ట్రీకి దొరకడం, ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. ఇంకా చాలా గొప్ప సినిమాలు చేయాలి. వీళ్ళందరూ కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిక్ రైటర్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్ కానీ, వీళ్ళు కెమెరా వెనకాల ఉంటారు. ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎక్కడో చోట నుంచి ఉంటారు తప్ప వాళ్ళకి ప్రజలకు ఎక్కువ తెలియరు. వీళ్ళు దే ఆర్ ద రియల్ హీరోస్. ఇంతమంది రియల్ హీరోస్ ఉండటం వల్లే సినిమాలు బాగుంటాయి. అలాగే మన మాలవిక మంజు వెరీ వెరీ గ్రేట్ టాలెంట్. ఇప్పుడే అలీ గారు నేను మాట్లాడుకుంటున్నాం. అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. చాలా మంచి సినిమాలు చేయాలి. ఇప్పుడు అలీ గారు ఇందాక నాతో అన్నమాట మీకు చెప్పాలి. నేను కొత్తల్లో వచ్చిన త్రిషాలా ఉంది ఈ అమ్మాయి అన్నాడు. నేను ఇట్స్ ఏ కాంప్లిమెంట్. యువర్ లైక్ యంగ్ త్రిషా. అండ్ త్రిషా గారికి ఏజ్కి ఎండ్ లేదు, ఆవిడ ఎప్పుడు యంగ్గానే ఉంటుంది. యూ నో దట్ రైట్. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. రామ్, దిస్ ఫస్ట్ ఫిల్మ్, ఆల్ ద బెస్ట్. కష్టపడు, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఉన్నారుగా, ఎక్కడున్నారు హరీష్ గారు? రండి. హరీష్ గారు ఇప్పుడే వాళ్ళ వైఫ్ అక్కడి నుంచి సిగ్నల్స్ ఇస్తుంది ఎలా నుంచోవాలి ఏంటి అని. అర్థమైంది నాలాంటి భర్తేనని. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు, నిల్చోవడం కూడా చెప్పేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఈ సినిమా 11వ తారీఖు వస్తుంది. అందరం థియేటర్లో చూద్దాం, నవ్వుకుందాం, ఎంకరేజ్ చేద్దాం సినిమాని. సుహాస్ మనందరి మధ్యలోంచి వచ్చిన హీరో, మనలాంటి హీరో. సుహాస్ లాంటి హీరోలు ఎంత రావాలి. వి ఆల్ ఎంకరేజ్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ బ్యూటిఫుల్ అండి.